గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెన్స్. కానీ మరి ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గ నిర్ణయం, పంచాయతీరాజ్ చట్టం 2018కు సవరణలు, మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్లుగా రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ సంగతి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. సో మరో 22,000 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఎమిటీ, సెయింట్ మేరీలకు వర్సిటీల హోదా, 3 అధునాతన గోశాలలు ఏర్పాటుకు నిర్ణయం. సో నిర్వహణపై అధ్యయనానికి సిఎస్తో త్రిసభ్య కమిటీ. సో 4 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ, సామాజిక విప్లవానికి నాంది, బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు చారిత్రాత్మకమని చెప్పి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా అనడం జరిగింది. సో మరి ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. సో ఇది పూర్తిగా పంచాయతీరాజ్ చట్టం అంటే 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొని వస్తున్నారు. సో మరి ఈ ఆర్డినెన్స్ గవర్నర్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత మరియు ఎవరైనా సరే కోర్టులకు వెళ్ళినప్పుడు అది ఎందుకంటే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్స్ దాటొద్దని చెప్పి ఒక ఆనవాయితీ అంటే ఒక అది కూడా ఉంది. సో దాన్ని ఎవరైనా కోర్టులలో కేసేస్తే ఎలా ఉంటుందో అనేది మరి చూడాలి. ముఖ్యంగా మాత్రం ఆర్డినెన్స్ మాత్రం వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో, సో ఇది మొత్తం పూర్తిగా స్థానిక సంస్థలకు సంబంధించింది మాత్రమే, ఇది నార్మల్కు సంబంధించింది కాదు కాబట్టి సో స్థానిక సంస్థల ఎన్నికలలో 42% మాత్రం మరి బీసీలకు కేటాయించడం అనేది చాలా శుభ పరిణామం. దీనివల్ల చాలా మంది బీసీలు సర్పంచ్లు గాను మరియు చైర్మన్లు గాను, సో జెడ్పీటీసీలు గాను, ఎంపీటీసీలు గాను అయ్యే అవకాశం ఉంది. అదొక రాజకీయ పునాదిగా బీసీలకు ఏంటంటే ఒక రాజకీయ పునాదిగా ఈ స్థానిక సంస్థల పదవులు అనేది ఉపయోగించి ఏదైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయో, ఇంతవరకు రాజకీయంగా పొలిటికల్ అన్టచబిలిటీ వర్గాలు ఉన్నాయో అవి ముందుకెళ్ళి తమ రాజకీయాలను చేసే అవకాశానికి ఇది ఒక మార్గం అని చెప్పాలి. సో ఈ విషయంపై మరి ఇదైతే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. సో దీనిపై మరియు ఎవరైనా మరి గవర్నర్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు, ఏసీబీ వలలో నిమ్స్ అధికారులు సేకరించిన భూమికి పరిహారం ఇచ్చేందుకు రైతు నుంచి 5 లక్షల లంచం డిమాండ్, 65,000 తీసుకుంటుండగా పట్టువేత, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్తో పాటు డ్రైవర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది నిజంగా ఈ మధ్యకాలంలో లంచాల బాట అనేది ఎంత దారుణంగా తీసుకుంటున్నారంటే లంచాలు, ముఖ్యంగా మహిళలు కూడా వాళ్ళు జిహెచ్ఎంసీలో పనిచేసిన పట్టుబడ్డ ఉద్యోగులను చూస్తే మహిళలు కూడా తమకు ఏ విధంగా లంచం కావాలో వాళ్ళు వెంటపడుతూ వేటాడుతూ లంచాలు అవినీతి అధికారులుగా ముద్రపడుతూ ఏసీబీకి పట్టుబడడం మనం కొంతకాలంగా చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు కూడా చూస్తే డిప్యూటీ కలెక్టర్ రేంజ్ అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ రేంజ్ అధికారి ఈ విధంగా లంచానికి పాల్పడ్డాడంటే అసలు ప్రభుత్వ అధికారులు కొందరు ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ ఇది ఎక్కడంటే ఇది ప్రెసెంట్ గా సంగారెడ్డి, జహీరాబాద్ అక్కడ అంటే రోడ్డు కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనే దానికి ఒక రైతు దగ్గర ల్యాండ్ తీసుకొని, సో ఆ ల్యాండ్కు అతనికి పరిహారం చెల్లించాలంటే అతనికి గవర్నమెంట్ పరిహారం చెల్లించాలి. సో ఆ పరిహారం చెల్లించాలంటే మాకు లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి రైతును బెదిరించడం. సో రైతు ఏసీబీ వాళ్ళకు కాల్ చేయడం, సో వాళ్ళు రిటర్న్గా సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. చూస్తుంటే ఎంత దారుణం అనిపిస్తుందో చూడండి. గ్రూప్ 1 అధికారులు కానీ చాలామంది అధికారులు ప్రతిరోజు యాక్చువల్లీ ఏసీబీకి హ్యాట్సాప్ చెప్పాలి. ఏసీబీ వాళ్ళు వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, మరియు ఫోన్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఫోన్ చేస్తే మీకు మీ నెంబర్ను మీ వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ళను మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనిపై ప్రజలందరూ ఏకమయ్యి ఇట్లాంటి లంచగొండి ఆఫీసర్లను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ లంచాలకు ఎగబడి వీళ్ళు పెద్ద గొప్ప వాళ్ళమని
సమాజంలో తిరుగుతున్న ఇట్లాంటి అధికారులను చీల్చి చెండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హ్యాట్స్ అప్ టు ఏసీపీ ఆఫ్ తెలంగాణ. నిమిష ప్రియ మరణ శిక్షపై చివరి నిమిషంలో మలుపు ఆదుకోవాలంటూ సుప్రీంకోర్టులో వాద్యం 14న విచారణ. సో 16నే శిక్ష అమలు చేయనున్నట్టు యోమన్ ప్రకటన. దౌత్యపరంగా సాయం చేయాలని ఏజీకి సూచన. బ్లడ్ మనీ చెల్లిస్తే శిక్ష రద్దు. సో రక్తపు సొమ్ము బ్లడ్ మనీ కింద తగినంత సొమ్ము ఇచ్చి వారి క్షమాభిక్ష కోరితే శిక్ష నుంచి తిప్పించుకునే అవకాశం ఉన్న ఆంక్షల కారణంగానే సాధ్యపడడం లేదు. అందువల్ల ఉన్నత స్థాయిలో దౌత్యపరంగా జోక్యం చేసుకోవడమే మార్గం అని న్యాయవాదులు సూచించారు. సో ముఖ్యంగా ఈ అమ్మాయి పేరు నిమిష. కేరళలోని నర్సుగా పనిచేస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆమె యోమన్కి వెళ్ళడం జరిగింది. యోమన్కి వెళ్ళి అక్కడ నర్సుగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అక్కడ ఒక క్లినిక్ను ప్రారంభించాలని చెప్పి అక్కడ ఒక చిన్న క్లినిక్ను ప్రారంభించడం జరిగింది. అక్కడ దేశ చట్టాల ప్రకారం అక్కడ ఎవరైనా బిజినెస్ ఏదైనా క్లినిక్ ప్రారంభించదలుచుకుంటే ఖచ్చితంగా అక్కడ స్థానికుడు వ్యాపార భాగస్వామ్యం ఉండాలన్నమాట. సో ఈ నిమిష ఏదైతే అక్కడ క్లినిక్ను ఓపెన్ చేయాలనుకున్నదో అక్కడ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకొని అక్కడ ఒక క్లినిక్ను ప్రారంభించడం జరిగింది. సో యోమన్లో ఈ క్లినిక్ మంచిగా అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న సమయంలోనే వీళ్ళిద్దరికి గొడవలు రావడం, స్థానికుడుకు మరి ఈమెకు గొడవలు రావడం, దీనివల్ల వీళ్ళ హస్బెండ్ వీళ్ళ కొడుకు కూడా భారతదేశానికి రావడం. సో అక్కడ ఆమె పాస్పోర్ట్ అతని దగ్గర ఉండడం వల్ల సో మరి అతనికి మత్తుమందు ఇవ్వడం, అది ఎక్కువ మోతాదులో ఇవ్వడం అనేది దానివల్ల అతను చనిపోవడం జరిగింది. ఇది కేసు అన్నమాట. ఎందుకు ఈమెను ఉరిశిక్ష యోమన్లో ఉరిశిక్ష ఎందుకు వేశారంటే యోమన్లో ఉన్న వ్యక్తిని ఈమె మత్తుమందు ఇచ్చి అధిక మోతాదులో ఇచ్చి చంపిందని చెప్పి ఇక్కడ ఈమెపై అభియోగం మోపడం జరిగింది. సో నిర్ధారణ కావడంతో ఆమెకు యోమన్ షరియా చట్టం ప్రకారం ఉరిశిక్ష వేయడం జరిగింది అనమాట. సో ఈ ఉరిశిక్షను తప్పించుకోవాలంటే ఇప్పుడు భారతదేశం ఒక అమ్మాయి అక్కడ ఇబ్బంది పడుతుంది, ఉరిశిక్ష పడుతుంది అనేసరికి భారతదేశం ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది అనమాట దౌత్యపరంగా. సో అదే ఆదుకోవాలంటే సుప్రీంకోర్టులో వాద్యం వేసారనమాట వీళ్ళ తరఫున. సో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక దౌత్యపరంగా సాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచన పరంగా తెలపడం జరిగింది. సో మరి ఇక్కడ సాయం చేయాలంటే ఒక రెండు మార్గాలు ఏంటంటే బ్లడ్ మనీ అంటే రక్తపు సొమ్ము. అంటే ఎవరైతే ఈమె చంపిందో ఆ కుటుంబాలకు వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా డబ్బు మాకు కావాలి ఇంత కావాలని చెప్తే వాళ్ళు క్షమాభిక్ష పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు క్షమాభిక్ష అడిగి వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది స్వీకరిస్తారో లేదో అనేది వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే చాలామంది ఈ సొమ్ము అనేది తీసుకోరనమాట. జనరల్గా ఒక వ్యక్తి ఆ కుటుంబంలో వ్యక్తి చంపి ఆ వ్యక్తికి ఆ డబ్బు అనేది తీసుకోరు. కానీ కాకపోతే ఏమైందంటే అది ఒక అవకాశం ఉంది. ఒకవేళ స్వీకరిస్తే ఆ డబ్బును స్వీకరిస్తే ఈ ఉరిశిక్ష అనేది ఆగిపోయే అవకాశం ఉంది. కానీ లేకపోతే షరియా చట్టాల ప్రకారం యోమన్ అనేది ఈజీగా ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇది యోమన్ అనేది ప్రెసిడెంట్గా హౌతీ రెబల్స్ సనా క్యాపిటల్గా హౌతీ రెబల్స్ ఆధ్వర్యంలో ఉంది. సో ఇరాన్ వాళ్ళు ఏదైనా దౌత్యపరంగా అంటే అండర్ ద ఇరాన్ దేశ ప్రధానమంత్రి కానీ లేకపోతే సుప్రీం కమాండర్ కానీ ఏదైనా చెప్తే మాత్రం ఆగే అవకాశం ఉంది. కానీ వాళ్ళు చెప్పారో తెలియదు అనమాట. సో ఇది మేజర్గా 14న భూమికి రానున్న శుభాంశులు. నాసా ప్రకటన అంతరిక్షంలో విధులు పూర్తి. సో 230 సూర్యోదయాలు 60 ప్రయోగాలు. సో అల్టిమేట్ గా శుభాంశు శుక్ల భూమిపైకి రానున్నాడు. ఎప్పుడంటే 14వ తారీఖు రోజు. సో 14వ తారీఖు రోజు వాళ్ళు భూమిపైకి రానున్నారు నాసా ప్రకటించింది. ముఖ్యంగా ఎన్ని సూర్యోదయాలు చూసిందంటే 230 సూర్యోదయాలు చూసిండు. సో ఎన్ని కిలోమీటర్లు అంటే దాదాపు 96.5 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించారు. కఠినమైన పరిస్థితుల మధ్య 60 ప్రయోగాలు చేశారట. బయోమెడికల్ సైన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, న్యూరో సైన్స్, వ్యవసాయం, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతాయి. సో ఇది ముఖ్యంగా శుభాంశు శుక్ల సక్సెస్ఫుల్గా
భారతీయ వాయుసేన ఫైటర్ సో సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేసుకొని 14వ తారీఖు రోజు భూమిపైకి రాబోతున్నారు అనమాట. సో ఇది నిజంగా చాలా మంచి గర్వకారణం. ఒక భారతీయుడిగా యాక్సియం 4 మిషన్ ద్వారా ఇన్ని రోజులు అతను 14 రోజులు అక్కడ ఉండడం జరిగింది. సో వివిధ ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. సో అతని అనుభవాలను కూడా చాలామంది భారతదేశ ప్రధానమంత్రితో, భారతీయులతో, చాలా విద్యార్థులతో పంచుకోవడం జరిగింది. అసలు పైన ఎలా ఉంది, సో ఏమేమి చేస్తున్నారు, ప్రజెంట్గా అతను పూర్తిగా క్లారిటీగా వివరించడం కూడా జరిగింది అనమాట. సో ఇట్లాంటి ప్రయోగాలకు భారతదేశం ఎప్పుడు ముందుంటుంది కాబట్టి సో ఈ ప్రయోగం చాలా అంటే అమెరికా నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరిగింది కాబట్టి సో ఇది సక్సెస్ఫుల్గా అతనికి భూమిపైకి రావడం చాలా సంతోషకరం అన్నమాట. ఏఐతో మైక్రోసాఫ్ట్కు 4,000 కోట్ల ఆదా, 100 ఏళ్ళైనా ఏఐ ఆ పనులైతే చేయలేదు. బిల్ గేట్స్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలలో ఏఐని వాడుతూ ఓవైపు భారీగా లబ్ధి పొందుతుంటే మరోవైపు ఇంకా ఏఐ 100 ఏళ్ళైనా కొన్ని పనులు అసలు చేయలేదంట కంపెనీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చెప్తున్నారు అనమాట. సో ముఖ్యంగా ఏఐ ద్వారా మేము 4,000 కోట్లు ఆదా చేసినామని చెప్పి బిల్ గేట్స్ చెప్తున్నారు. చాలా మంది ఆదా చేయొచ్చు, ఎందుకంటే చాలా మంది వాళ్ళు దాదాపు 90,000 మంది ఎంప్లాయీస్కు లే ఆఫ్ చేసారు. సో 90,000 మంది ఎంప్లాయీస్ను వాళ్ళు తీసేసారు మైక్రోసాఫ్ట్ నుంచి రీసెంట్గా. సో మరి ఆ జీతాలను చూస్తే ఆబ్వియస్గా అది ఎంప్లాయీ కటింగ్ ఉంటుంది కాబట్టి అది మొత్తం సేవ్ అయిపోతుంది. సో ఆ 90,000 మంది వర్క్ను ఏఐ చేయబోతుంది, ఏఐ చేస్తుంది అనమాట. సో అదే అనమాట మేజర్గా వాళ్ళ జీతాలు అనేది కట్ చేసి ఏఐతో చేయించుకోవడం వల్ల 4,000 కోట్ల ఆదాయం మిగిలిందని చెప్పి టెక్ దిగ్గజం బిల్ గేట్స్ చెప్తున్నారు అనమాట. సో ఇది ఇక్కడ సో ఇదండి మేజర్గా న్యూస్ అనాలిసిస్ ఈరోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.